అందరికీ నమస్కారం. చాలా రోజులైంది మనం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటూ. ఈ మధ్య 2-3 వారాల ముందు 2 సినిమాలు చూశాను. హిట్ 3 ఒకటి, రెట్రో ఒకటి. కాకపోతే రివ్యూ రావడం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మధ్యలో ట్రావెల్ హైదరాబాదు, గోవా అట్లా ఇట్లా ట్రావెల్ చేసి మళ్ళీ నెల్లూరుకి వచ్చాక మధ్యలో చేద్దాం అనుకున్నా కానీ అక్కడ వీలవల. హిట్ 3 ఏమిటంటే, సరే నేను మా ఫ్రెండ్ చిలకా శ్రీధర్ రెడ్డి ఇద్దరు చూసాము. సో ఇద్దరు కలిసి చేద్దాము అని అనుకున్నాం. సరే కాకపోతే ఎక్కడ కుదరలా. సో విమానంలో కూర్చున్నప్పుడు ఖాళీ టైం ఉంటే అక్కడ చేద్దాం అనుకుంటే అక్కడ సౌండ్ ఇది కూడా వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. సరే ఇంకా అక్కడ వద్దులే, మళ్ళీ అక్కడ చూద్దాం అనుకుంటే మళ్ళీ ఇంకెక్కడ వీలవ్వాలి. సరే ఇంక వచ్చాక చేద్దాం అనుకుంటే వీలవలా. సరే ఇంక నేను రెట్రో చేసేద్దాం అని చెప్పి రెట్రోకి వచ్చేసాను అనమాట. సో రెట్రో సినిమాకి వస్తే, రెట్రో జ్యోతిక, సూర్య వీళ్ళ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా అనమాట. సో పేర్లోనే రెట్రో అంటే సినిమా ఏంటంటే 80s ఆ టైంలో సినిమా అనమాట. కొంచెం కరాటే అట్లా ఇట్లా పెట్టారు. సో సూర్య ఏమిటంటే చిన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి దొరుకుతాడు అనమాట. సో వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. సో మదర్ మాత్రం కనెక్ట్ అవుతుంది, వాళ్ళ తండ్రి మాత్రం పెద్ద కొడుకు వీడెవడో అనాథ పెంచుకుంటున్నా అన్నట్టు ఉంటాడు అనమాట. వాడు నాన్న వేసినా కానీ పెద్ద యాక్సెప్ట్ చేయడు. సో వాడికి చిన్నపిల్లడు కూడా వాడికి నవ్వడం తెలియదు చాలా సంవత్సరాలు వరకు. వాడు పెద్ద అయ్యేంత వరకు, వాడు పెద్ద కూడా నవ్వడం తెలియదు. అదొక డిఫరెంట్ ఇదనమాట. సో వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలకి వీళ్ళు పిల్లల్ని ఏం చేద్దామని వదిలేద్దామా అని అనుకుంటే, వదిలే చూద్దాం ఏం చేస్తుంది, వీడికి ఏముందో రైలు రాసిపెట్టుతాను అంటారు. సో వాళ్ళ రైలు ప్రయాణంలో వచ్చినప్పుడు వాళ్ళ నాన్న మీద అటాక్ జరుగుతుంది. వీడు కరాటే ఫైటర్ అనమాట. చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకుంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ నాన్నని సేవ్ చేస్తాడు. వాళ్ళ నాన్న కూడా అప్పుడు వీడు ఓకే నా లైఫ్ సేవ్ చేస్తాడని చెప్పి వాళ్ళ కొడుకుగా యాక్సెప్ట్ చేస్తారు అప్పటి నుంచి. సో కలిసి ఉంటారు. వీడు దొంగతనాలు అవి చేస్తూ ఉంటారు. ఒకసారి తర్వాత పెళ్ళి అవుతుంది. ఆమెకి ఈ రౌడీజం ఇవన్నీ ఇష్టం ఉండవు అనమాట. సో వీడిని మానేసేయాలి ఇది అంటుంది. ఫైటింగ్ కాకపోతే పెళ్ళిలోనే ఈ ఫైటింగ్ ఇవ్వండి, వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి ఫైటింగ్ చేసి హడావుడు చేసేసరికి పెళ్ళి కాస్త పెటాకులు అవుతుంది. సో ఆమె వెళ్ళిపోతుంది, అండమాన్ వెళ్ళిపోతే. తర్వాత వీడు కూడా అండమాన్ వెళ్దామని ప్లాన్ వెళ్ళిపోతాడు అన్నమాట. వేరే లాఫింగ్ డాక్టర్ అన్నట్టు ఒక డాక్టర్ లాగా వీడు వెళ్ళిపోతాడు అనమాట మామూలు విషయంలో. సో అలా వెళ్ళిపోయి అక్కడ సెట్ చేసుకుని ఆమెకి మళ్ళీ లైన్ క్లియర్ చేసుకుందాం అని చెప్పి చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఏమిటంటే అండమాన్లో పాదరాజు వాడి కొడుకు వీళ్ళిద్దరూ అక్కడ పోలీసు వాళ్ళు గ్లాడియేటర్స్ లాగా బానిసలు ఫైటింగ్ చేస్తూ వాళ్ళ కొట్టుకొని వస్తూ ఉంటే వీళ్ళు ఎంటర్టైన్ అవ్వడం అన్నట్టు ఉంటుందన్నమాట. సో వీడు పోయి ఇంకా మనవాడు వెళ్ళి దాన్ని బాగు చేయడం, అలాగే పెళ్ళి కూడా సెట్ చేసుకోవడం, ఇదే సినిమా ఇంకా. సో ఓవరాల్గా పర్వాలేదు అనిపిస్తుంది. సో మన సూర్య సినిమాలు చాలా సినిమాల నుంచి చూస్తూ ఉంటే ఒక విమానం సినిమా తప్పితే ఏది పెద్ద బాగుంది అని అనిపించలా. ఏదో పర్వాలేదు అన్నట్టే ఉంది. కానీ ఈ లోపల మన తమ్ముడు మాత్రం కార్తీ ఏ సినిమా చేసినట్టు మంచి అనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరూ స్టోరీ సెలక్షను అవి ఇవి మన వాటికి ఆ ఫేమ్లో పడిపోయి సరిగ్గా సినిమాలు తీసుకోవడం లేదని అనిపిస్తుంటుంది. కార్తీ సినిమా సత్యం సుందరం అయితే నేను ఒక 15 సార్లు చూసుకుంటాను. అమెజాన్ ప్రైమ్లో కూడా డౌన్లోడ్ చేసి మరి ఇప్పుడు బ్రేక్ వచ్చినా కానీ ఆ సినిమా చూస్తూ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మనోడు యాక్షన్ కానీ అవి కూడా. సో చూద్దాం, మనకి అంటే టైం కూడా బాగుండలేమో, మనోడికి టైం కలిసి వస్తుందని చెప్పి అనుకుంటాం. ఓవరాల్గా రెట్రో అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ 80s కన్నీ తీయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం మనోడు మేకప్ అది కొంచెం అట్లా ఇట్లా చేశారు. ఇంకా RX 100 వేసుకుని తిరుగుతుంటారు. రెట్రో అంటే అదొక RX 100 వేసుకుంటే ఒక అయిపోయింది రెట్రో అంటే. ఇక పూజా బేడి కూడా సౌత్ ఇండియన్ లాగా ఫుల్ చామచాయ కోటింగ్ వేశారు. మేకప్ అయితే చేశారు కానీ బట్ ఆ యాక్షన్ మాత్రం నార్త్ ఇండియన్ లాగా చేసింది.
సో దాని మీద ఉన్న శ్రద్ధ యాక్షన్ మీద కూడా చూపించుంటే బాగుండేది. ఈ మధ్య బాగానే తెలుగు, హిందీ, తమిళ్ భాష చూసినా కనిపిస్తానే ఉంది మన పూజ హెగ్డే. సో వీళ్ళందరూ కూడా మన టాలీవుడ్ మంచి బ్రేక్ ఇస్తున్నట్టుంది. తమన్నా ఇంకా కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ కూడా తెలుగు చేయడం, మళ్ళీ హిందీలోకి వెళ్ళడం, హిందీలో కూడా సెట్ అయితే పర్వాలేదు. అక్కడ కూడా బెబ్బె అన్నట్టు ఉంటే ప్రాబ్లం. మళ్ళీ మన టాప్సీ మాత్రం తెలుగులో పెద్ద ఫ్లాప్ అయినా కానీ హిందీలో బాగా చేసింది. అంటే తెలుగులో కథలు కాబట్టి ఆమెకి డైరెక్షన్ చెప్పడం, డైరెక్ట్ యాక్ట్ ఎలా చేయాలో మన వాళ్ళు సరిగ్గా నేర్పించలేదు అనుకుంటా. బట్ హిందీలో మాత్రం చాలా న్యాచురల్గా చేస్తుంది. మంచి కర్తవ్యంలో విజయశాంతిలాగా అటువంటి రోల్స్ కూడా చేసేస్తున్నారు బాగా. సో ఓవరాల్గా రిక్వెస్ట్ అది చూడండి. వీలుంటే ఇంట్లో చూడొచ్చు, లేకపోతే ఓటీటీలో థియేటర్లో ఉన్న ఒకసారి చూడవచ్చు. అంతేగాని ఇది చూడాల్సిన సినిమా అని మాత్రం చెప్పలేం. పాటలు కూడా అదే కొంచెం ఓల్డ్ టైప్ కొన్ని ఉంటాయి, పెద్ద ఓకే అనిపిస్తుంది. అండమాన్ అయితే బాగుంది కొంచెం, అదొకటి. అంటే ఇంకా మంచి సీనరీ చూపించచ్చు అండమాన్లో, అందాలు అవన్నీ కూడా. ఓవరాల్గా యావరేజ్ మూవీ అనే చెప్పుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా మంచి సినిమా వస్తుందేమో చూడాలి. సూర్య జోస్కి వీళ్ళు కూడా ఏదో సినిమాలు చేస్తున్నారు. అదొక మధ్యలో కోర్టు కేసు మీద సినిమా కూడా అదొకటి పర్వాలేదు. అటువంటి సినిమాలు బాగానే ఉంది. మళ్ళీ ఆ విమానం సినిమా కూడా ఒకటి, ఎయిర్లైన్స్, అది కూడా బాగానే ఉంది. రూపాయి టికెట్ అన్నట్టు. చూద్దాం, అతనికి మంచి టైం వస్తుందేమో. కార్తీలాగే మంచి సినిమాలు తీస్తున్నాం, చూద్దాం. కలుస్తూనే ఉందాం. మళ్ళీ రెట్రో అయిపోయింది కదా. హిట్ 3 కూడా నెక్స్ట్ ఇంకో 2-3 డేస్లో రిలీజ్ చేస్తుంది.